నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ముందుగా శివాబీ ప్రేక్షకులకు రంజాన్ శుభాకాంక్షలు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సైదాపురం ఎంపీడీఓ శివకుమార్ కు తప్పిన ప్రమాదం. మనుబోలు సమీపంలోని జాతీయ రహదారిపై ఆయన ప్రయాణిస్తున్న కారును ఢీకొన్న ఆర్టీసీ బస్సు. ఇరువురికి గాయాలు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమిద్దాం. సైదాపురంలో నిరసన ర్యాలీ ధర్నా చేపట్టిన అనంతరం మాట్లాడిన అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు. వక్ఫ్ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలి. రంజాన్ పండుగ సందర్భంగా గూడూరులోని ఈద్గా వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేసిన ముస్లిం సోదరులు. ఘనంగా రంజాన్ వేడుకలు. గూడూరు పట్టణంలోని ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లిం సోదరులు. ఒకరికొకరు రంజాన్ శుభాకాంక్షలు చెప్పుకొని సంతోషంగా వేడుకలు. మనుబోలు సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సైదాపురం ఎంపీడీఓ పురుషోత్తంతో పాటు మరికొందరికి గాయాలయ్యాయి. ఈ మేరకు క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మనుబోలు ప్రాంతంలో జరుగుతున్న ఉత్సవాలకు సైదాపురం ఎంపీడీఓ శివకుమార్ వారి సమీప బంధువుల కారులో వెళ్లారు. ఉత్సవం చూసుకుని తిరిగి వాకాడుకు కారులో బయలుదేరిన తరువాత మనుబోలు సమీపంలోని జాతీయ రహదారిపై వెంకటగిరి ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో సైదాపురం ఎంపీడీఓ శివకుమార్ తో పాటు మరొకరికి గాయాలయ్యాయి. సంఘటనా స్థలికి పోలీసులు స్థానికులు చేరుకుని క్షతగాత్రులను వైద్యం కోసం నెల్లూరుకు పంపారు. ఈ మేరకు మనుబోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్న వక్ఫ్ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని గూడూరు పట్టణంలోని ఈద్గా వద్ద జరిగిన రంజాన్ ప్రార్థనలో ముస్లింలు డిమాండ్ చేశారు. ప్రార్థనల సమయంలో వారు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మత పెద్దలు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్న ఈ బిల్లును ముస్లింలందరూ వ్యతిరేకిస్తున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వాలు బిల్లును వెనక్కి తీసుకోవాలని వారు వివరించారు. हुकूमत वालों ने जो पाबंदियां जो लगाए हैं, जो इस मुस्लिम के जो प्रॉपर्टियों के लिए जो पाबंदी लगाए हैं, जैसा कि मसाजिदों के लिए, दरगाहों के लिए और कब्रस्तान के जगहों के लिए जो कानून लगाए हैं वो गलत है। वो तो हमारी बड़ों ने जो है वक़्फ़ किया है, हमारे बड़ों ने गिफ्ट में दिया है। जो प्रॉपर्टी है, जो भी मसाजिदें हैं, मदारिसें हैं, जो भी मस्जिदें हैं, मदरसे हैं और वो है, और दरगाह के जो प्रॉपर्टियाँ हैं, कब्रस्तान की जो प्रॉपर्टियाँ हैं, हमारे जो बड़े लोग हैं वो वक़्फ़ किए हैं, गिफ्ट दिए हैं, वो तो हमारी है। वो तो उसका जिम्मेदारी हम कर लेते हैं। जो सेंट्रल गवर्नमेंट है ना, ये हमारे काबू में ला दीजिए, हमारे हवाले कर दीजिए, हम उसको देख लेते हैं, हम निगरानी कर लेते हैं। ये बोलते हैं गलत है। అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి అధికారం చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య రంగంతో పాటు రాజకీయ రంగంలో ప్రకంపనలు సృష్టిస్తున్నారని అఖిల భారత రైతు కూలీ సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య వివరించారు. సైదాపురంలో నిరసన ర్యాలీ ధర్నా కార్యక్రమం జరిగింది. మూడో జాతీయ మహాసభ పిలుపు మేరకు భారత వ్యవసాయ మార్కెట్లను బడా కార్పొరేట్ శక్తులకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ అమెరికన్ సామ్రాజ్యవాదానికి
మోదీ ప్రభుత్వం లొంగుబాటు విధానాలకు నిరసిస్తూ అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో సైదాపురంలో నిరసన ర్యాలీ జరిగింది. రాపూర్ రోడ్ నుండి సైదాపురం బస్టాండ్ వరకు నినాదాలతో ర్యాలీ ధర్నా నిర్వహించారు. అమెరికా సామ్రాజ్యవాదం నశించాలి, రైతాంగ పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి, మోదీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి అంటూ నాయకులు కార్మికులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్ని రంగాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నారన్నారు. గాజాను, గ్రీన్లాండ్ ను స్వాధీనం చేసుకుంటామని, పనామా కాలుపై తమదే ఆధిపత్యమని, ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి బయటకు వచ్చేస్తామని బెదిరింపులు జారీ చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతాంగ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలు తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. అఖిల భారత రైతు కూలీ సంఘం జాతీయ కమిటీ పిలుపులో భాగంగా గత నెల 21, 23, 22, 23 తేదీలలో అఖిల భారత రైతు కూలీ సంఘం జాతీయ 3వ మహాసభలు మహారాష్ట్ర నాందేడ్లో జరిగాయి. ఆ మహారాష్ట్రలో 3 రోజులు జరిగిన మహాసభల్లో మొత్తం కూడా చర్చించి ఈ దేశంలో రైతాంగ పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, రైతులకి ఉరితాడుగా బిగిస్తున్నటువంటి 2020 ఎలక్షన్ బిల్లును రద్దు చేయాలని, ఢిల్లీ పోరాటంలో అమరవీరులకు నష్టపరిహారం చెల్లించాలని, మరి ముఖ్యంగా ఈ దేశంలో రైతే రాజు అని చెప్తున్నటువంటి పంట గిట్టుబాటు ధర కల్పించకుండా ఇవాళ అనేక మంది రైతులు ఆత్మహత్యకు కారణమవుతున్నారు. కాబట్టి ఇవాళ అఖిల భారత రైతు కూలీ సంఘం జాతీయ కమిటీ పిలుపులో భాగంగా ఇవాళ ధర్నా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇవాళ ఈ దేశంలోనే మార్కెట్ కార్పొరేషన్కి అప్పగించేప్పుడు ఈ దేశ సంపదల మధ్యలో హక్కులు మొత్తం కూడా హరిస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి భవన జాతి కంపెనీకి అప్పగిస్తా ఉన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటయ్య, మమత, చెంగల్రావు, అనూష, నాగమణి, కోటయ్య, శ్రీను, హరిబాబు తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షురాలు డాక్టర్ తనూజ, డాక్టర్ మహేందర్ రెడ్డి పెళ్లి రోజు సందర్భంగా ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ రోహిణి మాట్లాడుతూ పెళ్లి రోజును పురస్కరించుకుని ఇలాంటి సేవా కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మి, అనిత, జీవని తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా వృద్ధాశ్రమంలో అన్నదానం చేస్తున్నాము. దానికి సహకరించినటువంటి మా ఇన్నర్ వీల్ క్లబ్ ఆంధ్ర మహిళా మండలి సభ్యులకి, కళ్యాణి గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు ఎండలు ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ వృద్ధులు ఉన్నారు కాబట్టి వాటర్ ఎక్కువ తీసుకొని ఎండలో తిరగకుండా కొంచెం జ్యూసులు, వాటర్. మా ఇన్నర్ వీల్ ప్రెసిడెంట్ అయినటువంటి డాక్టర్ తనూజ, డాక్టర్ మహేంద్ర గారికి 30వ పెళ్లి రోజు జరుగుతూ ఉంది. దానికోసం వాళ్ళు ఈరోజు ఈ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమానికి స్పాన్సర్ చేస్తున్నారు. వారికి మా 2 క్లబ్బుల తరఫున అభినందనలు. వారికి భగవంతుడు ఆశీర్వచనం ఎప్పుడూ ఉంటుంది. సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలుగా ఉండాలని మా అందరి తరఫున తనూజకి, మహేందర్ రెడ్డి గారికి. పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా గూడూరు పట్టణంలోని దర్గా వీధిలో ఉన్న ఈద్గా వద్ద ముస్లింలు ప్రార్థనలు నిర్వహించారు. రంజాన్ పండుగ విశిష్టతను మత పెద్దలు తెలిపారు. అనంతరం ఒకరికొకరు రంజాన్ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. పెద్దల సమాధులను సందర్శించి వారిని స్మరించుకున్నారు. రెండో పట్టణ సమీపంలోని కోర్టు ప్రాంతంలో ఉన్న మసీదులో ముస్లింలు ప్రార్థనలు నిర్వహించారు.
पड़ता है। दो मरतबा छोड़ देंगे तो हम उसके बाद कौन सा जैसे पढ़ते हैं शुक्राने की नमाज గూడూరు పట్టణంలోని చర్చి వీధిలో ఉన్న సెయింట్ పాల్ పీటర్ లూథరన్ చర్చిలో శ్రమల కాల 40 దినముల శ్రమల కాల ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భాగంగా ఆదివారం సాయంత్రం సంతోషం అనే అంశంపై వివరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాస్టర్ ప్రవీణ్ కుమార్, చైర్మన్ రాజయ్య, సంఘం సభ్యులు పాల్గొన్నారు. యెహోవా తన పరిశుద్ధ ఆలయం నందున్నాడు, సర్వలోకము ఆయన లోక పాపములు దేవునికి దొరికిల్ల మా మీద లోబడి ఉండగోరు వారలారా, మీరు ధర్మశాస్త్రము వినుటలేదా? నాతో చెప్పుడి. దాసి వలన ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన అంద్రెయ ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ప్రభునందు ప్రేమైనటువంటి వారలారా, బిడ్డల్ని బట్టి వారసులు, బిడ్డలే వారసులు. అలాగే దేవుడు అబ్రహాంతో చెప్పినటువంటి మాట వాగ్దానం ఏంటంటే, అబ్రహాము ఇస్సాకు చాలదు అని చెప్పాడు పిలుపు. ప్రభు అంటున్నాడు, ఇది సాధ్యము, మీరందరూ కూర్చోండి, వీళ్ళందరికీ మీరు ఆహారం పెట్టండి, 5 రొట్టెలు 2 చేపలు నా చేతిలోకి తీసుకురండి, దేవుని చేతుల్లో. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని మనుబోలులోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ ప్రార్థనలో ముస్లింలు విరివిగా పాల్గొన్నారు. రంజాన్ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. అనంతరం అక్కడున్న పేదలకు నగదు వితరణ చేశారు. ఈ రంజాన్ పవిత్ర మాసంలో నెలవంక కనిపించిన దగ్గర నుంచి ఈ 30 రోజులు ఉపవాస దీక్షలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉంటూ తర్వాత వచ్చే నెలవంక తర్వాత ఈ ఈదుల్ ఫితర్ని జరుపుకుంటాం. మండల వ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లిం సోదరులందరికీ అనుబోలు గ్రామం ముస్లిం సోదరుల తరఫున వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ ప్రపంచానికి మానవాళికి ఆ అల్లా దయ ఆశీస్సులన్నీ నిండుగా ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని. ఈ
ఈదుల్ ఫితర్ రంజాన్ మన ముస్లింలకి రెండు వస్తాయి, ఒకటి రంజాన్, ఒకటి రెండోది ఈదుల్ ఫితర్. ఈ రంజాన్ మాసంలో పవిత్ర ఖురాన్ని తరాబీ రూపంలో 20 అధ్యాయాల్లో తరాబీ రూపంలో చదువుతారు మసీదుల్లో చదివి ఇక్కడ నెలవంక కనిపించిన తర్వాత, నెలవంక కనిపించినప్పుడు ఒక్కపొద్దులు ఉంటారు, ఉపవాసాలు ఉంటారు. నెలవంక కనిపించిన తర్వాత ఏంటంటే ఈదుల్ ఫితర్ నమాజ్ జరుపుకుంటాం. ఈ ఈదుల్ ఫితర్ నమాజ్కి వచ్చేటప్పుడు మనుబోలు మండలంలోని మడమనూరు గ్రామంలో రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులు ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఒకరికొకరు రంజాన్ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. అనంతరం పేదలకు నగదు సాయం చేశారు. नमाज पढ़ने के बाद हमें जहन्नम में लेकर चल जाओ. ये जबान जो है, चाहे तो इस जबान को ऐसे इंसान को पसंद नहीं करते, उसके वास्ते जो है आज हमें क्या करना, उनसे दुआ सलाम कर ले. हमें मुसाफा क्या कि हमें आपका नमाज छोड़ देते, फजर नमाज पढ़ेगी तो अल्लाह के नबी आते रहे तो सहाबा करने जाने का. दुनिया में कितने के नबी आए, सब व तआला हमारे दिल में जो नफरत रखो है वो नफरतें पूरा खत्म हो जाती. सलाम कर को मुसाफा करने की वजह से हमारे जो दिल में नफरत रहते किसी के बारे में, वो नफरत खत्म हो जाते. उसके वास्ते मेरे मोहतरम दोस्तों और बुजुर्गों, आज जो है हमें आपस में मिलना और हमें सब कुछ जाने तो क्या है, दिल से माफ कर डालना, आपस में सलाम दुआ कर को मुसाफा कर को जाना. यह हमारे नबी की तालीम, यह हमारे नबी बात बोले कि हमें जो है एक दूसरे से किसी के बारे में बुग़्ज़ रखना नहीं. इसलिए मेरे मोहतरम दोस्तों और बुजुर्गों, ये ईद का जो है हमें आए हैं. ईद का मतलब क्या है कि जब हमें ईदगाह में आते हैं तो हमें नमाज पढ़ लेते, अल्लाह भी राज़ी हो जाता, हमारा इबादत भी हो जाते, हमें खुशी मना लेते. और इसमें एक बात ये है कि हमें ख़ास तौर से ईद के मौके पर हमें हमारा जो गरीब है उनका भी हमें ख्याल करना. हमें घर में क्या जो सेमियाँ खा लेते, हमारे गरीब, हमारे बाजू वाले गरीब है, हमें क्या कर लेना, उनको पूछना हमारा हक. हमें पैसे वाले मालदार है, एक जने कौन की गांव में गरीब है, हमें ईद नमाज पढ़ को उनके घर में जाना, उनको पूछना कि तुम्हारे घर में क्या बन को है, खाने के लिए कुछ भी है, सेमियाँ है नहीं है. हमारा हक बनता कि हमें उनके घर में जाकर मदद करना. చిల్లకూరులో కొలువయ్యున్న గ్రామ దేవత దేశమ్మ అమ్మవారిని ఉగాది సందర్భంగా విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం వద్ద భక్తులు పాల్గొని పొంగలు పొంగించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం గ్రామోత్సవం వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దేశమ్మ అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు మండలంలోని పాలచెర్ల గ్రామంలో కొలువయ్యున్న శ్రీ భీమలింగేశ్వర స్వామివారి దేవాలయంలో సోమవారం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. నాదబిందు కళాతీత దేవ మంగ सर्वेभ्यः सर्वधर्मेभ्यः नमस्ते अस्तु रुद्रात्मावल्लभः अभिमान् कृपयादेव शरणागतवत्सलः
गणेश महाराज बालचंद्र गजाननः वक्रतुण्डश्वरकर्णो हिरण्यस्कन्धपूर्वजः षोडशैतानामानि వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సైదాపురం ఎంపీడీఓ శివకుమార్ కు తప్పిన ప్రమాదం. మనుబోలు సమీపంలోని జాతీయ రహదారిపై ఆయన ప్రయాణిస్తున్న కారును ఢీకొన్న ఆర్టీసీ బస్సు. ఇరువురికి గాయాలు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమిద్దాం. సైదాపురంలో నిరసన ర్యాలీ ధర్నా చేపట్టిన అనంతరం మాట్లాడిన అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు. వక్ఫ్ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలి. రంజాన్ పండుగ సందర్భంగా గూడూరులోని ఈద్గా వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేసిన ముస్లిం సోదరులు. ఘనంగా రంజాన్ వేడుకలు. గూడూరు పట్టణంలోని ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లిం సోదరులు. ఒకరికొకరు రంజాన్ శుభాకాంక్షలు చెప్పుకొని సంతోషంగా వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.